ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా దర్యాప్తు జరుగుతున్నప్పుడు మంత్రులు గానీ, మిగతా ఎమ్మెల్యేలు గానీ ఎంతో ఉత్సుకత చూపిస్తుంటారు. ఈరోజు ప్రత్యేకంగా జరిగిన సమావేశంలో మాత్రం కేబినెట్ భేటీలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఒక రకమైన కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ. అదేంటంటే రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ స్కామ్ మీద దర్యాప్తు జరుగుతుంది. ఆ దర్యాప్తు జరుగుతున్న తరుణంలో ఆ దర్యాప్తు గురించి కానీ, ఆ దర్యాప్తులో అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్న కీలక నేతలు, వైసీపీకి సంబంధించిన కీలక నేతల గురించి కానీ ఎలాంటి ప్రస్తావన చేయొద్దు, మీడియాతో ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు, సిట్ వాళ్ళని, అధికారిని, దర్యాప్తు అధికారిని ప్రభావితం చేసేలా ఎలాంటి దుందుడు వ్యాఖ్యలు చేయొద్దు, వాళ్ళ పని వాళ్ళని కానివ్వండి, ఆ చట్టం తన పని చేసుకుపోతుంది అన్నట్టుగా చెప్పారు. దాని గురించి మీరేమంటారు? అవునండి, చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగాన్ని అత్యంత గౌరవంగా, అమితంగా గౌరవించేటువంటి వ్యక్తి, ప్రేమించేటువంటి వ్యక్తి. ఇల్లీగల్గా ఆయన ఒక్క పని కూడా చేయరు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏ పని కూడా చేయరు. అయితే ఇప్పుడు దాదాపుగా వైసీపీ లిక్కర్ స్కామ్లో ఎంత పీకల్లోతూ ఇరుక్కుపోయిందో మనకు తెలుసు. అంటే సిట్ నిజంగా అద్భుతమైన అధికారులని సిట్ అధికారులుగా ఆయన నియమించారు చంద్రబాబు నాయుడు గారు. మంచి ఇంటలెక్చువల్